హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం నందిగాంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరలోనే కొత్త పింఛన్లు అందిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. పింఛన్ల పెంపుతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. పింఛన్దారుడైన వ్యక్తి మరణిస్తే వెంటనే తర్వాత నెల నుంచే అతడి భార్యకు వితంతు పింఛన్ అందజేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత వైసీపీ పాలనలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సిగ్గుచేటంటూ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో పంటల బీమా పథకానికి సంబంధించి దీన్ని పాత పద్ధతిలోనే అమలు చేస్తున్నామన్నారు. తాజాగా రాష్ట్రాన్ని భయపెట్టిన మోందా తుఫాన్తో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని వెల్లడించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను వెంటనే కేంద్రానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో శనివారం అనగా నవంబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం ఉదయం 6:30 నుంచి పింఛన్లు పంపిణీ చేశారు. నేడు అనగా నవంబర్ 2 ఆదివారం కావడంతో ఇవాళ పెన్షన్ పంపిణీ ఉండదు. తిరిగి సోమవారం అనగా నవంబర్ 3వ తేదీన మిగిలిన పెన్షన్లు పంపిణీ చేస్తారు. సోమవారంతో పింఛన్లు పంపిణీ చేయడం ముగుస్తుంది. అయితే ఈ నెలలో కూడా అప్పీల్ చేయని పింఛన్దారులకు కూడా డబ్బులు విడుదల చేయనున్నారు. అలానే స్పౌస్ కేటగిరీలో కూడా కొందరికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.